నీ కోరికను సిద్ధింపగా కాచెను, నీపై కను దృష్టి నుంచెను. సంవత్సరాది మొదలు సంవత్సరంతో యేసుని పిలుపు వినియో ఏళ్ల క్రితము విశ్వాసులు హెబ్రోన్ ఫెలోషిప్ అంటే గుడ్డిగా నమ్మేవాళ్ళు, అలాగే జీవించేవాళ్ళు. మీకు తెలుసు కదా, పెద్దోళ్ళకి 30 ఏళ్ల క్రితం రక్షణ పొందిన వాళ్ళకి మీకు తెలియదా ఎంత గుడ్డిగా నమ్మేవాళ్ళు అంటే? వాళ్ళు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు, దైవికంగా చెప్పేవాళ్ళు, ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు, నిస్వార్థంగా చెప్పేవాళ్ళు, పరసంబంధమైన సంగతులను ఆలోచించి చెప్పేవాళ్ళు. వాళ్ళు మనకు మేలుగోరి అన్ని విషయాలు చెప్పేవాళ్ళు, నిస్వార్థంగా చెప్పేవాళ్ళు. కుల మత ప్రాతిపదికలు లేకుండా సలహాలు ఇచ్చేవారు. ఆ సలహాలు తీసుకుని ఆశీర్వాదంలోనికి వచ్చిన వాళ్ళు కోకొల్లాల్లో. ఇప్పుడు ఎలాగుంది? ఏదైనా వివాహ సంబంధం చేస్తే ఎలాగుంటుంది? ఏదైనా చదువుకోమని సలహాలు చెప్తే ఎలాగుంటుంది? ఏదైనా సహాయం చేయలేని సలహాలు చెప్తే ఎలాగుంటుంది? స్వార్థం, కులం, ప్రాంతం ఇవన్నీ దాంట్లో కలబోతి సలహాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అవే పాటించే వాళ్ళు ఉంటే బహుశా చాలామంది నష్టంలోకి రావటానికి అవకాశం ఉందని గుర్తించాలి. అందుకే కపట సహోదరులు ఉంటారు ప్రతి మందిరాల్లో. కపట సహోదరులు అంటే ఫాల్స్ బ్రదర్స్, అంటే ఫాల్స్ సిస్టర్స్ అని కూడా అర్థం బ్రాకెట్లో. మేమేం కాదులే అనుకోవద్దండి. ఎవరితోనైతే నిజంగా సహవాసం చేయాలనుకున్నానో వారితో చేయలేకపోయాను, ఎవరితోనైతే సహవాసం చేయకూడదు అనుకున్నానో వాళ్ళతో చేశాను, ఎవరితోనైతే వ్యాపారం కలిసి చేయాలనుకున్నానో వాళ్ళతో చేయలేకపోయాను, ఎవరితో చేయకూడదు అనుకున్నానో వాళ్ళతో కలిసి చేస్తాను, ఎవరితోనైతే కలిసి పరిచర్య, కలిసి ప్రార్థన, కలిసి దైవ కార్యక్రమాల్లో పాలు పొందుట, కలిసి నిన్ను సేవించాలనుకున్నాను వారితో సేవించలేకపోతున్నాను, ఎవరితో సేవించకూడదు అనుకున్నానో అలాంటి వారితో సేవించే పరిస్థితి వచ్చింది. యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదామరండి. 3వ ఆహ్వానం చూస్తాం. ఇదే చాలామంది ఆశీర్వాదంలోనికి రాకపోవటానికి కారణం ఏంటంటే అహం. నా మాట వినాలా, నేను చెప్పిందే వినాలా, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళాలా, నేను చెప్పినట్లే వినాలా, నేనేం చెప్తే అదే చేయాలా. ఈ అహం మానవ జీవితాన్ని ఆశీర్వాదంలోనికి ప్రవేశించకుండా ఆటంకపరుస్తుంది. ఈ అహానికి మనం సిలువ వేయబడటానికి ఇష్టపడినప్పుడు ఆశీర్వాదం మన హృదయంలోనికి, జీవితాల్లోనికి, వ్యక్తుల్లోనికి, సంఘాల్లోనికి పొర్లి ప్రవహిస్తుంది.